హలో వెల్కమ్ టు మై ఛానల్. పిజ్జా అయితే చేసుకుందామా ఇంట్లో. ఇక్కడ నేను రెడీమేడ్ పిజ్జా బేస్ అయితే తీసుకున్నాను. మీకు కనుక ఇంట్లో డవ్ చేసుకుని ప్రిపేర్ చేసుకుంటే ఇంకా ఫ్రెష్గా బాగుంటుంది పిజ్జా అయితే. ఇక్కడ నేను పిజ్జా సాస్ని అయితే స్ప్రెడ్ చేసుకుంటున్నాను మంచిగా. ఇక్కడ నేను చేసే పిజ్జా ఏంటంటే కార్న్ పన్నీర్ పిజ్జా అనమాట. సో కార్న్ అయితే బాయిల్ చేసేసుకున్నాను. అలాగే పన్నీర్ని పీసెస్ కింద కట్ చేసి కొంచెం ఉప్పు కారం వేసి ఫ్రై చేశాను అనమాట లైట్గా. అలాగే ఇప్పుడు స్ప్రెడ్ చేసుకున్నాం కదా సాస్, పిజ్జా సాస్, దాని మీద బాయిల్ చేసిన కార్న్ అయితే వేసేసుకుంటున్నాను. అలాగే ఆనియన్స్ కూడా వేసుకున్నాను. మీకు కావాలితే వెజ్జీస్ ప్రిఫర్ చేయొచ్చు. అండ్ టమాటోస్ కానీ లేకపోతే క్యాప్సికమ్ అట్లా పెట్టుకోవచ్చు. మేము అవి తినాం కాబట్టి అవి అయితే స్కిప్ చేసేసాను. అండ్ అలాగే పన్నీర్ ముక్కలను కూడా పెట్టేసుకోవాలి. మనం దోశ వేసుకుంటాం కదా, ఆ ప్యాన్ అయితే స్టవ్ మీద పెట్టుకుని ఒక 10 minutes సిమ్లో ప్రీ హీట్ అయితే చేసుకోండి. ఇక్కడ నేను పిజ్జా మీద చీజ్ అయితే వేసుకుంటున్నాను. మీలో ఎంతమందికి చీజ్ అంటే ఇష్టం కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లా చీజ్ వేసిన తర్వాత ఆల్రెడీ ప్రీ హీట్ చేసుకున్నాం కదా ప్యాన్ మీద అయితే ఇట్లా స్టాండ్ పెట్టి దాని మీద అయితే పిజ్జాది ప్లేట్ పెట్టేసి పైన మూత అయితే పెట్టేసుకున్నాను. ఒక 15 minutes తర్వాత మనకి పిజ్జా అయితే రెడీ అయిపోతుంది. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.